సో తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అనేది ఈ వీడియోకి శీర్షిక. మ్యాటర్ మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. మాట్లాడబోతున్నటువంటి విషయం దేని మీద అని. ఈ స్టాంపేడు, రచ్చ, ఆ తర్వాత జరిగినటువంటి నష్టము, దాని కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయము, ఇవన్నీ కూడా మనం అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం అల్లు అర్జున్‌ని అనడము, కేవలం రేవంత్ రెడ్డిని అనడము ఇవి కాదు. చాలా అంశాలు దీంట్లో కలిసిపోయి ఉన్నాయి. అందుకనే పాయింట్ బై పాయింట్. సరే, ముందుగా అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన చేసినటువంటి మిస్టేక్ ఏంటి? పుష్ప 2 సక్సెస్ అవుతూ ఉంది, కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఆ సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవటం మొట్టమొదట ఫెయిల్యూర్ అల్లు అర్జున్ది. పరిణతి కనబరచకపోవటం, ఎంతో కొంత అహమో డాంభికమో ప్రదర్శించాలనుకోవటం. అభివాదం చేస్తున్నాను అనుకున్నారు కానీ ఆ అభివాదం కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తుందని గ్రహించకపోవటం. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసినటువంటి మరొక మెయిన్ పొరపాటు ఏంటి అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఆయన యాక్సెప్ట్ చేసుకొని కన్వే చేయకపోవటం. ఇక్కడ అల్లు అర్జున్ చేసింది ఏంటి? పొరపాటు. ఆ పొరపాటు వలన ఒక ప్రాణం పోయింది. ఇది కదా అందరం మాట్లాడుకుంటున్నది. అప్పుడు ఆయన ఏ విధంగా స్పందించాలి? చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి తప్పు చేయలేదా, చంద్రబాబు తప్పు చేయలేదా? గతంలో చాలామంది హీరోలు కూడా వారి వారి ఫంక్షన్స్లలో ఇలా పరోక్షంగా ఫ్యాన్స్ మరణానికి కారణమయ్యారు కదా, మరి వాళ్లకు లేదా శిక్ష అంటే, వాళ్ళకి అంటే మిగతా వ్యక్తులకి అల్లు అర్జున్కి ఒక చిన్న థిన్ లైన్ తేడా ఉంది. అల్లు అర్జున్ స్పందించినటువంటి విధానం మాత్రం చాలా రాంగ్ వేలో ఉందని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత స్పందించడం, ఆ తర్వాత ఒక వ్యక్తి చనిపోయారనే విషయం తనకు తెలియదని చెప్పేసి ఏదైతే మాట్లాడారో అదంతా నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళే ఉంది. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. నేడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఏది జరిగినా సరే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. అలాంటిది అల్లు అర్జున్కి ఒక టీం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. ఎవరు చేరుస్తారు కదా. కానీ దాన్ని ఆయన ఎందుకు 2 రోజులు తీసుకున్నాడు టైం? ఆ తర్వాత దాన్ని రకరకాల కోణాల్లో అంటే రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎప్పుడు? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడిన తర్వాత. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారో ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక అవకాశం వచ్చింది అల్లు అర్జున్కి తన మీద వచ్చినటువంటి అభియోగాల్ని లేదా ఆరోపణల్ని తిప్పికొట్టడానికి. కానీ ఇంకొన్ని ఆరోపణల్ని వేసుకునేలాగా చేసింది ఆ ప్రెస్ మీట్. అందులో కూడా అగైన్ ఏదో ఒక కవరింగ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు అనిపించేలాగానే అతని మాటలన్నీ కూడా అతనికే బూమరంగ్ అయ్యాయి. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ముఖ్యంగా నేను సినిమా స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాను, నాకు నా టీం వాళ్ళు చెప్తే అని చెప్పారు. కానీ జాతర సీన్ వరకు ఆయన ఉన్నాడని చెప్పేసి వీడియోలు బయటపడతా ఉన్నాయి. అలాగే థియేటర్కి ఆయన రోడ్ షో చేయకుండా వచ్చాను, నేను జస్ట్ థియేటర్ ముందు మాత్రమే, అంటే కొన్ని అడుగుల దూరంలో మాత్రమే నేను అభివాదం చేయడానికి కారు నుంచి బయటకు వచ్చాను తప్ప నేను రోడ్ షో చేయలేదు అన్నారు. బట్ మనకు విజువల్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ల నుంచి ఆయన అభివాదం చేసుకుంటూ అక్కడక్కడ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పలకరించుకుంటూ వచ్చారు. దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆయన? నా ఫ్యాన్స్ నా కోసం వచ్చారు, వాళ్ళకి నేను కనీసం అభివాదం చేయకపోతే వాళ్ళు హర్ట్ అవుతారని చెప్పేసి. ఇప్పుడు హర్ట్ అయ్యారుగా. ఇప్పుడు ఎవరు హర్ట్ అవుతున్నారు? ఎక్కడ అభివాదం చేయాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి అనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా జనంలో ఉండి సినిమా చూసి జనం యొక్క నాడిని పసిగట్టాలి అనుకుంటే కనుక ఏం చేయాలి? మఫ్టీలో వెళ్ళాలి, ముసుగు వేసుకుని వెళ్ళాలి, మాస్కులు పెట్టుకుని వెళ్ళాలి. కానీ అల్లు అర్జున్ ఎలా వెళ్ళారు? ముందుగా తన బిడ్డ, తర్వాత కొడుకు, తర్వాత ఈయన, ఇలా 3 కార్లు వచ్చినాయి. 3 సార్లు కూడా అక్కడ ఉత్సుకత పెరిగిపోయింది. అక్కడ మొదలై కంజెస్ట్ ఏరియా, దానికి తోడు మొదటి కారు రాగానే అల్లు అర్జున్ వచ్చాడేమో అని ఒక క్యూరియాసిటీ. వెంటనే ఇంకో లాస్ట్ మళ్ళీ నిజంగానే అల్లు అర్జున్ వచ్చాడు. దెబ్బతో జనం అంతా కూడా ఒక్కసారి పుల్లింగ్. జరిగినటువంటి ఘర్షణకు మూల కారణం నేను చెప్తున్నా. ద వే అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ టీం వ్యవహరించినటువంటి విధానం ఏదైతే ఉందో అది పక్కాగా ఒక కేస్ స్టడీ చాలామంది హీరోలకి, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇప్పటికైనా అది గ్రహించాలి. ఈ అపరాధాన్ని లేదా ఈ తప్పుని ఆయన సవరించుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదేమీ ఆయన కెరీర్ని భూస్థాపితం చేసేటటువంటి ఇష్యూ కాకపోవచ్చు, కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఏం చేస్తున్నారు ఇక్కడ అల్లు అర్జున్? ఇప్పటికీ కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది నేను అల్లు అర్జున్ని పాయింట్అవుట్ చేయాల్సినటువంటి విషయం. అయితే మొత్తం అందరూ కూడా అటే వేలు చూపిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ తప్పు చేశాడు, అల్లు అర్జున్ తప్పు చేశాడు అని చెప్పేసి. అల్లు అర్జున్ పరిణతి కనబరచలేదు కాబట్టి ఈజీగా దొరికిపోయారు అని అనుకుందాం కాసేపు. పరిణతి అంటే చేసినటువంటి ఈ పొరపాటుని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియకపోవటం అనేది కనిపెట్టవచ్చు. అలాగే మరి బార్న్ విత్ గోల్డ్ స్పూన్ కాబట్టి కొన్ని మోరల్ వాల్యూస్, లౌక్యము, ఇతరత్ర అంటే ఎలా స్పందించాలి అనేది తెలియకపోవడమో ఏమో మరి. మొత్తానికైతే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది సంధ్యా థియేటర్ గురించి. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇప్పటికీ లాక్ వేసి లోపల ఎవరికి కూడా రానివ్వకుండా చేయాలి. కానీ ఇప్పటికీ కూడా ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఈ మీడియా కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడిపోతూ ఉంది. క్వశ్చన్ చేయాల్సింది మెయిన్లీ సంధ్యా థియేటర్ని. పోలీసులకి సంధ్యా థియేటర్కి మాత్రమే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ టీంతో సరిగ్గా సమన్వయం కనబరచకపోవడం వల్ల పర్మిషన్ లేకపోయినా ఆయన రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. సరే, ఇక్కడ పర్మిషన్ లేకపోయినా వాళ్ళు వచ్చిన విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం మళ్ళీ అల్లు అర్జున్ టీంకి చెప్పలేదు. ఇదంతా కూడా జరుగుతుందని అని లైటర్ వేలో తీసుకున్నారు. ఒక ఇరుకు గుహలోకి పరిమితికి మించి జనాల్ని ఇరికించినట్లుగా ఇదంతా జరగడానికి మూల కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం. పరమ దుర్మార్గంగా వ్యవహరించింది. ముందుగా ఈ థియేటర్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. తరువాత ఇప్పుడు ఈ స్టాంపేడ్ జరిగింది కదండి, సరే ఊపిరి సలపక చనిపోయారో లేకపోతే తొక్కిసలాట్లో చనిపోయారో అనేది పక్కన పెడితే ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అనట్లేదు, ఏ హీరో అభిమానులైనా మీకేమైనా పోయే కాలమా నాకు అర్థం కాదు. మీ తల్లిదండ్రుల కోసం అంత ఆరాటపడరు, దేశం కోసం ఆరాటపడరు, ధర్మం కోసం ఆరాటపడరు. అవతల వ్యక్తిని గౌరవించడంలో తప్పు లేదు, అభిమానించడంలో తప్పు లేదు. వెర్రితలలు వేసేలాగా, పిచ్చెక్కిపోయేలాగా ఒకేసారి ఉన్మాదంతో వ్యవహరించడం అంటే ఈ తొక్కిసలాటికి మూల కారణం ఎవరండి? ఈ ఫ్యాన్స్ కాదా? ఈ సోకాల్డ్ ఫ్యాన్స్ ఎన్ని రకాల విషయాలకు కారణమయ్యారండి. వీళ్ళకి బుర్ర ఉందో లేదో వీళ్ళందరూ వీళ్ళని తిడితే తప్పేముంది అసలు నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు కోసి కారం పెట్టాలి, వాత పెట్టాలి వీళ్ళందరినీ. అభిమానం తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నా, కానీ ఎంత మూల్యానికి? వీళ్ళందరూ వీళ్ళలో ఎవరో ఒకరు అక్కడ ఉన్నటువంటి వేలాది మందిలో కొంతమంది తొక్కితే కదా రేవతి గారు చనిపోయారు. ఒకరు మెడ పైన, గుండె పైన, పొత్తి కడుపు పైన నొక్కితే కదా చనిపోయి ఉంటారు. తొక్కేసి ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. అంటే కంటికి కనబడట్లే, వీళ్ళకి స్పృహ లేదా? అంటే అంత ఉన్మాద స్థితికి చేరిపోయారు. అక్కడ ఎవరు మరి ఇక దివ్య పురుషుడు ఉన్నాడు, ఆ దివ్య పురుషుడిని టచ్ చేయాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అతని దగ్గర నుంచి వీడియోలు తీసుకోవాలి, సెల్ఫీలు తీసుకోవాలి, కెమెరాలు ఆన్ చేసుకోవాలి. ఈ ఆకలికి అక్కడ ఒక ప్రాణాన్ని బలి చేసేసారు. ఒక స్త్రీని తొక్కేస్తున్నామని కనీసం నలుగురు ఇలా జాగ్రత్త పడవచ్చు కదా. అంటే మనం మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ అలాంటిదని అనడానికి లేదండి. ఈ ఫ్యాన్స్ కంట్రోల్లో లేకపోవడం కూడా ప్రమాదమే. వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? హీరోలకు ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అప్పటి నుంచి ఇటీవల దేవరా అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ ఆ ఫంక్షన్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ కాలేకపోయారు. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బట్ ఆయన సారీ చెప్తూ పోలీసుల పర్మిషన్ లేదు, కంట్రోల్ చేయడం కష్టమవుతుందని చెప్పారు. ఒక రీజన్ చెప్పేసి దాన్ని అవాయిడ్ చేశారు. మూర్ఖంగా వెళ్ళలేదే. అలాగే చాలా సందర్భాల్లో జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఈవెన్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్లో కూడా చాలామంది చనిపోయారు. అలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చనిపోయారు, చిరంజీవి ఫ్యాన్స్ చనిపోయారు. ఇలాగా ఎందుకు ఈ రాజకీయ నాయకులు చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా బోలెడుమంది చనిపోయారు. కానీ వెంటనే రియాక్ట్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది కదా, అది అల్లు అర్జున్ ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. ఆ రియాక్ట్ అయ్యే విధానం చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది, ఇమ్మోరల్గా ఉంది. అక్కడ కార్నర్ అవుతున్నాడు అల్లు అర్జున్. ఒక వ్యక్తి చనిపోయింది అని తెలిసినా కూడా తాను ఇంకా ఆ సినిమాను చూస్తూ ఉండటం ఇది సహజ లక్షణం కాదు, ఈ సహజ గుణం కదా. అంటే ఒక మంచి పాయింట్ కాదు ఇది. దీన్ని ఎలా డిఫెండ్ చేసుకున్న అల్లు అర్జున్ టీం మోస్ట్లీ ఇదే నమ్మేట్టుగా ఉంది. పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు, మేము 1కి 4 సార్లు ఆయన్ని సంప్రదించాం, దయచేసి బయటకు వచ్చేసేయండి, బయట ఒకరు చనిపోయారు, ఇంకొకరు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మీరు ఇక్కడే ఉంటే ప్రాబ్లము అంటే అల్లు అర్జున్ కదలలేదు, కనీసం చలించలేదు. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది, మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. సార్ మేమందరం బయట పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు.
ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మన వలన పరోక్షంగానైనా ఒకరు చనిపోయారు అంటే హృదయం కలిచివేస్తుంది. సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తారు? సో సినిమాని ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి అక్కడ. ఆల్ ఆఫ్ సడన్గా అల్లు అర్జున్ అలా మధ్యలోనే వెళ్ళిపోతే సినిమా హీరోకే నచ్చలేదు అని చెప్పేసి బయట రివ్యూలు రాసేస్తారు అని చెప్పేసి అనుకున్నారట. అదేం సమాధానం? పిచ్చి సమాధానం కాకపోతే. సో ఇవన్నీ మనం గమనించాలి. ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ని కూడా, ఇటు ఫ్యాన్స్ని ఆర్మీ అనేసి సంబోధించారు ఈ అల్లు అర్జున్ గారు. ఆర్మీ ఏంది? ఆర్మీ ఎవడికి ఆర్మీ? ఏది ఆర్మీ? ఇంటిపైన ఇప్పుడు రాళ్ళు రువ్వారు, వచ్చారా వాళ్ళు? ఆర్మీ యాడికి పోయింది ఆర్మీ? సో ఇలాంటి ప్రోపగండా రిలేటెడ్ లేకపోతే ఒక కృత్రిమమైనటువంటి విధానాలు పోకడలకు పోతే ఇలాంటి నష్టాలు కష్టాలే వస్తాయి. అలాగే ఈ ఫ్యాన్స్ వ్యవహార శైలి చూడండి. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అని స్టార్ట్ అయింది. దాంట్లో కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లోనే కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు. అల్లు అర్జున్ కూర్చునేటటువంటి చోటుకు దగ్గరలోనే ఏం పీకలేరు అని కూడా పోస్టులు పెట్టారు. ఏం పీకలేరు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పీకే అంటే పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మమ్మల్ని ఏం పీకలేరని. ఆ పోస్టర్ చూసిన వెంటనే అరే రరా ఎరా పెచ్చన డాష్గా ఏంట ఆ పోస్టరు తీసి పక్కన పెట్టు అని చెప్పేసి అనాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అల్లు అర్జున్కు ఉంది. కానీ చూసి చూడనట్టు వదిలేశారే. దీనికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా అల్లు అర్జున్ తప్పుల కిందకే వస్తాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ అందరూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇది అర్థం చేసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా లేదా సినిమా హీరో ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ అయినా తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. లేదు ఇది కూడా అహంకారంగా తీసుకుంటాము, మేము తోపులం తురుములం అనుకుంటే గనక ఇలాంటివి రిపీట్ అవుతాయి. ఇంతవరకు సంపాదించుకున్నటువంటి మొత్తం కీర్తంతా కూడా జైటుష్. ఇక మనం మాట్లాడుకోవాల్సింది రెండవ అంకం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి విషయం. అసెంబ్లీ అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి, గంటకి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుద్దని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సుమారుగా 22 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి మాట్లాడారు. దుర్వినియోగం అని ఎందుకన్నానంటే మాట్లాడాల్సిన ఇంతకంటే సీరియస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటి గురించి కాకుండా కేవలం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని మాట్లాడుతూ అల్లు అర్జున్ని పర్సనల్గా టార్గెట్ చేశారు. పైగా ఈ ఇష్యూని ఎవరు రైజ్ చేశారండి? అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేశారు. అంటే ఈ మానవతపు కోణము అక్బరుద్దీన్లో మనం చూడాలి. మరి 15 మినిట్ అక్బరుద్దీన్లో మనం మానవతపు కోణం చూడాలి. ఆయన రైజ్ చేయటం, ఈయన మాట్లాడటం, దాని తరువాత సరే వివరంగానే చెప్పారనుకుందాం, యథాతథంగా ఉన్నట్లే చెప్పారనుకుందాం. కానీ ఆ స్థాయి కాదు, ముఖ్యమంత్రి స్థాయి పాయింటే కాదు ఇది. అనవసరమైనటువంటి రాజకీయ వ్యవహారంగా మారిపోయింది. కోర్స్ ఇక్కడ ఒక సామెత చెప్పుకోవాలి. అత్త అనినందుకు కాదు కోడలు నవ్వినందుకు అన్నట్లు కేటీఆర్ గారు ఇక్కడ క్రియాశీలక పాత్ర పోషించారు. ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే అల్లు అర్జున్ పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క మైనస్ పాయింట్స్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. పేరు మర్చిపోయారు, తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి పేరు మర్చిపోయారు. దాన్ని విపరీతంగా ట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ రాజకీయ నాయకుడు కేటీఆర్. ఈ గుంపు మేస్త్రి అలాంటి పదాలు వాడుతూ నీకు పేరు అసలు ఇక్కడ సినిమా హీరోలకే గుర్తులేదు అని చెప్పేసి అనడంతో మేబీ దాన్ని పర్సనల్గా తీసుకున్నారు, ఏమో తెలియదు. ఓవరాల్గా ఇష్యూ అసెంబ్లీలో చర్చించేంత దాకా పోయిందంటే మనం చాలా చాలా శోచనీయమైనటువంటి విషయంగా పరిగణించాలి. ఓవరాల్గా చాలామంది ఇగ్నోర్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే అక్బరుద్దీన్ తెలంగాణ వాసి కదా, మాట్లాడాల్సిన దేంట్లో తెలుగులో కదా, తెలుగు తెలంగాణ వేరు అన్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. అది వేరే సబ్జెక్టు. ముఖ్యంగా తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడతా సెపరేట్గా. సరే ఈయనకు తెలుగు రాదు, ఇన్నాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ ఈయనకు తెలుగు రాదు, ఈయన హిందీలో అడిగిండు లేదా ఉర్దూలో అడిగిండు. దానికి రేవంత్ రెడ్డి గారు హిందీలో అలా ప్రసంగించుకుంటూ చివరాఖరికి అక్బరుద్దీన్ ఓవైసీజీ మే తెలుగు మే బాత్ కర్ సక్తా హూ అని అడగడం ఏదైతే ఉందో నాకు షాక్కి గురి చేసింది. మొత్తం టాపిక్ అంతా పక్కెళ్ళిపోయింది నాకు. अकबर साहब आप परमिशन दे तो 2 मिनट मैं तेलुगु में बोलता हूँ कि तेलुगु में नहीं बोले तो అరే తెలుగు రాష్ట్రాలు మనవి, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, తెలుగు భాషా ప్రాధాన్యత కలిగినవి. అందులో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఏ భాష మాట్లాడాలో అక్కడ ఉన్నటువంటి తోటి ఇతర శాసనసభ్యుడిని అడిగి పర్మిషన్ అడిగి మాట్లాడతారా? దీన్ని ఏ విధంగా చూడాలి? గులాంగిరిగా చూడాలా, బానిసత్వంగా చూడాలా, భయంగా చూడాలా, అనవసరంగా చూడాలా, లేకపోతే అతి వినయంగా చూడాలా? నాకు అర్థం కాలేదు. సో సరే ఆ పాయింట్ అలా పక్కన పెడితే ఈ ప్రాసెస్లో రేవంత్ రెడ్డి గారు రేవెట్టేశారు. మనం కూడా అదే వీడియో చేసాం. అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ మనం కూడా రేవెట్టాం.
ఎవరిని? అల్లు అర్జున్ గారిని. ఎందుకంటే అల్లు అర్జున్ 2 రకాలుగా మాట్లాడారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే వీడియోకి చూసే వాళ్ళ ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి. అందుకని సుదీర్ఘమైనటువంటి వివరణతో ఒకే వీడియో చేస్తూ ఉన్నా. ఇందులో అన్నీ కవర్ అవుతాయి. ఎవరు మనకి శత్రువు కాదు, మిత్రువు కాదు. ఆలోచన విధానం రాజకీయాల్లోనూ మారాలి, సినిమా ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు అందరిలో కూడా మారాలనే ఉద్దేశ్యమే ఇక్కడ మాది. ఇక కేటీఆర్ దీన్ని బలంగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఆ ఉపయోగించుకోవాలనే ప్రాసెస్లో ఆయన ఆడినటువంటి మాటల్ని రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకున్నట్లుగానే ఇక్కడ మనం చూడాలి. ఇక బీజేపీ స్టాండ్ ఏదో విచిత్రంగా ఉంది. ఈ విషయంలో అల్లు అర్జున్కి మేము మద్దతు ఇస్తున్నాం. అసలు ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకేముంది? న్యూట్రల్గా ఉండొచ్చు కదా. ఇష్యూ టార్గెట్ అల్లు అర్జున్ని మరీ దారుణంగా ట్రోల్ చేసే స్థితికి ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ డైరెక్ట్గా అటాక్ చేస్తున్నప్పుడు బీజేపీ అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉండాలి అనుకోవడం కాస్త విచిత్రంగా అనిపించింది. సరే, అది ఏమాత్రం ఉపయోగపడే పాలిటిక్సో వాళ్ళకే తెలియాలి. ఇక మెయిన్లీ వైసీపీ. అసలు వైసీపీ తాలూకా ఆనందం ఎంత అంతా కాదు. ఎప్పటి నుంచి? వైసీపీకి అనుకూలంగా అల్లు అర్జున్ వచ్చి ప్రచారం చేస్తున్నప్పటి నుంచి కూడా ఇతడు మావాడు అని ఓన్ చేసుకొని, అది అల్లు అర్జున్కి తెలుసో లేదో తెలియదు, అప్పటి నుంచి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇక బన్నీ భజన అనేది ఈవెన్ వాళ్ళ అనుకూల మీడియా పత్రికల్లో కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా బన్నీ ఫ్యాన్స్ రూపంలో విపరీతంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం జరిగింది. ఈ ఘటనలో కూడా బన్నీని తప్పు లేదు అనేటట్లుగా చూపించే ప్రాసెస్లో బన్నీని ఇంకా తప్పుడు మనిషిగా చూపించే ఒక ఫెయిల్యూర్ పాలసీస్ని ఈ వైసీపీ అభిమానులు చాలామంది, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చేశారు అనేది క్రిస్టల్ క్లియర్గా మన సోషల్ మీడియా చూస్తే అర్థమైపోతుంది. సో వైసీపీ ఒక రకంగా దెబ్బేసింది అల్లు అర్జున్ని. ఇక మాట్లాడుకోవాల్సింది తీన్మార్ మల్లన్న తన ఛానల్లో లైవ్లో ఏమేం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఆ వీడియో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అడుక్క తినేటోనికి ఎన్ని హక్కులు ఉన్నాయో రంగులు వేసుకొని అడుక్క తినే నీకు కూడా గన్నే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టు. ఎంత దారుణంగా అడుక్కునేవాళ్ళు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననో నేను ఒక వీడియో చేస్తూ సినిమా వాళ్ళని తైతక్కలాడేవాళ్ళు అని నోరు జారాను. కింద మన వాళ్ళు కామెంట్స్ చేసి ఇతరుల ప్రొఫెషన్ని కించపరచొద్దని సున్నితంగా నన్ను విమర్శించారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇట్ ఈస్ ట్రూ. ఇతరుల ప్రొఫెషన్ అనేది ఏదైనా కావచ్చు, దాన్ని మనం అలా అనకూడదు. నేను ఫ్లోలో అన్నాను అన్నమాట, అండ్ దాన్ని అంగీకరిస్తున్నాను. అలాంటి విషయాల్లో నాకు ఏమాత్రం మొహమాటం లేదు. కానీ ఈ తీన్మార్ మల్లన్న విన్నారు కదా క్లిప్, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఎవడు అడుక్కు తినేవాడో, ఎవడు ఎక్కడి నుంచి ఎదిగాడో, ఎవడు లోపల ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే. సో ఈ తీన్మార్ మల్లన్న ఎంత దారుణంగా అల్లు అర్జున్ని దూషిస్తూ అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తున్న స్త్రీలను కూడా తిడుతూ ఉన్నాడు ఆయన. ఎంత అన్యాయం అండి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంటే. నువ్వు చచ్చేది ఉండే ఆడ తెలుస్తుంది, ఆ తొక్కేసారి ఆటలు నువ్వు చస్తే నీకు తెలుస్తుండే. కల్పన అని ఒక సింగర్ అల్లు అర్జున్కి సంబంధించి సపోర్ట్ చేసి, ఎవరి ఇండివిజువల్ చాయిస్ వారిది, ఆవిడని తిడుతూ ఉన్నాడు ఆడదని కూడా చూడకుండా. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అక్కడ చనిపోయిన రేవతి మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారా, అల్లు అర్జున్ మీద విద్వేషాన్ని కనబరుస్తూ ఉన్నారా? ఇది ప్రజలు గ్రహించాలి. ఎన్నెన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడకుండా ఒక యూజ్లెస్ విషయం మీద ఇన్నిన్ని రోజులు ఇన్నిన్ని గంటలు అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్లు. సో ఇది. ఇక నెక్స్ట్ మనం 3వ అంకం పోలీసుల భద్రత. ఇక్కడ మనకి పోలీసులు ఏం చెప్తున్నారు, మేము పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ సంధ్య థియేటర్కి వచ్చారు. పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు థియేటర్ లోపల వరకు కూడా నాకు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అటే పంపించాలి కదా, పోలీసులకు బలం ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బికాజ్ ఆఫ్ ద బౌన్సర్స్ మేము వెళ్ళలేకపోయాము అంటే, రేపొద్దున ఇంకా ఎంత పెద్ద ఘటన జరుగుంటే అవే రీజన్స్ చెప్తే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సామాన్యులు ఎలా తీసుకుంటారు దాన్ని? మీరు పర్మిషన్ లేకుండా అతగాడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెంటనే అక్కడి నుంచి అటే పంపించాలి, వీలైనంత ముందుగానే అతన్ని పంపించాలి. కానీ ఎందుకు అలా చేయలేకపోయారు? సో అంతా సావధానంగా జరిగిపోయి ఉంటే మ్యాటర్ ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది కాబట్టి మాకు తప్పులేదు అని చెప్పేసి ఈవెన్ పోలీసులు కూడా తమ ప్రయత్నం తాము చేస్తూ ఉన్నారనేది సోషల్ మీడియా వాచ్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అది. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మిగతా ప్రాసెస్ అంతా మీరు దగ్గరుండి చేసినట్టుగా అనిపించింది. వెంటనే వెనక్కి పంపించాలి కదా, ఎందుకు పంపలేదు? అలాగే పోలీసులు సవివరంగా చెప్పారు,
కొంతమంది అయితే భావోద్వేగానికి గురై చెప్పారు. ఎవరైతే ఈ సంధ్యా థియేటర్ పరిధిలోకి వచ్చేటటువంటి పోలీసు సిబ్బంది అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా వివరంగానే చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ విజువల్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఎప్పుడు అల్లు అర్జున్ ఎంటర్ అయ్యారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు, ఎంత టైం ఆయన థియేటర్లోనే ఉన్నాడు, ఈవెన్ ఆఫ్టర్ అక్కడ రేవతి అనే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మూలమైనటువంటి పాయింట్ ఏంటి, పర్మిషన్ లేకపోయినా వచ్చాడు కాబట్టి ఇమీడియట్గా పంపాల్సిన అవసరం ఉంది. ఎవరెవరికి సహకరించకపోయినా పోలీసులు అల్టిమేట్ కదా, వాళ్ళ పవర్ని యూజ్ చేయాల్సింది, చేయలేదు. ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత విష్ణుమూర్తి అనే ఒక సస్పెండెడ్ ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ సుదీర్ఘంగా సాగింది. అందులో ఆయన సూచనల కంటే కూడా వార్నింగ్లు ఎక్కువైపోయాయి. ఇష్టారాజ్యంగా తిడతా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీని, అల్లు అర్జున్ని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. అది ఆయన పొలిటికల్ లీడర్లా మాట్లాడుతున్నాడా, లేకపోతే సస్పెండ్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్లా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. పైగా చూస్తే ఇతని మీద కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక రచ్చ ఏంటి అంటే, ఈయన ఆల్రెడీ సస్పెండెడ్, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినందుకు మళ్ళీ సస్పెండ్ చేశారంట. అనధికారికంగా అంటే ఇల్లీగల్ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన. రేవంత్ రెడ్డి చెప్తానో లేకపోతే ఏమో కాదు, అంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ వేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా వేసేసుకుంటే మనకు ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తారనుకున్నారేమో. డబుల్ సస్పెన్షన్ పడినట్టుగా మనకు వార్తలు అంతా ఉన్నాయి. సో ఈ విష్ణుమూర్తి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా శోచనీయం. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అలా మాట్లాడతారా, వ్యక్తిగతంగా దూషిస్తారా, ఎవరిచ్చారా హక్కు, వార్నింగ్లా, తోలు తీసేస్తారంట. ఎవరు తోలు తీసేస్తారు, ఎందుకు తీస్తారు? సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత సిపి ఏసీపీ అఫీషియల్ ప్రెస్ మీట్లో విజువల్స్ రిలీజ్ చేయటము, మేము అల్లు అర్జున్కి స్పష్టంగా చెప్పాము కానీ ఆయన వినలేదు అని చెప్పి అల్లు అర్జున్ చేసినటువంటి మెయిన్ తప్పు ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టారు. ఎండగట్టి వాళ్ళు కూడా ఆక్షేపించి ఒక అనౌన్స్మెంట్ చేశారు, బౌన్సర్లు వీళ్ళ ఓవర్ యాక్షన్ ఇంత అంతా కాదు. బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూశారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బెత్తుడికి జానడు చేస్తారు, మోరడు కూడా చేస్తారు ఒక్కోసారి. అక్కడ మ్యాటర్ ఇంత, సీన్ మాత్రం ఇంత క్రియేట్ చేస్తారు, జనం లేకపోయినా ఇంత వలయం క్రియేట్ చేస్తారు. అది ఒక పెద్ద ఈ మధ్య ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది అనుకోండి. సో ఈ బౌన్సర్లు దాదాపుగా 50 మంది అంట అల్లు అర్జున్కి. అంటే ఒక రకమైన ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చాడు ఆయన. అక్కడ పోలీసులు ఒక 100 మంది ఉన్నా కూడా ఆ 50 మంది తోసేస్తారు ఈజీగా. బౌన్సర్లు మామూలుగా ఉంటారని అలాగా ఇంత ఉంటారు. సో వాళ్ళ యొక్క ప్రెజర్ కూడా చాలా దారుణంగా ఉండటంతో అక్కడ తొక్కిసలాటకి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ బౌన్సర్లు. సో వీళ్ళని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాస్ వార్నింగ్ ఇచ్చి పోలీసులు ఏం చెప్పారంటే, ఇకపైన బౌన్సర్లు కనుక ప్రజలపైన చెయ్యేసిన, సిబ్బంది పైన చెయ్యేసిన, వాళ్ళని నెట్టివేసినట్లుగా వ్యవహరించిన వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుందని చెప్పారు. ఇది ఒక మంచి పరిణామం. సో ఈవెన్ బౌన్సర్లు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అసలు వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ ఉంటారు. తోలు తీసేవాళ్ళు లేక ఇక్కడ వాడాలి డైలాగ్. ఎవరు? ఈ విష్ణుమూర్తి గారు ఇక్కడ వాడాలి బౌన్సర్లకి. తోలు తీసే వార్నింగ్లు ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరిని పడితే వాళ్ళు తోలు తీసేస్తామంటే ఎవరు వినరు. తప్పు చేసేవాళ్ళు, పొరపాటు చేసేవాళ్ళు 2 కేటగిరీలు ఉంటాయి. తెలిసి తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా తోలు తీయాల్సిన అవసరం ఉంది, పొరపాటు చేసిన వాళ్ళకి హెచ్చరించాల్సిన అవసరం ఉంది. సరే, అది పక్కన పెడితే ఈ అంతటి ప్రాసెస్లో ఇంటిపైన దాడి, ఎవరిపైన? అల్లు అర్జున్ ఇంటిపైన దాడి. ఆయన తమ పిల్లల్ని కూడా వేరే ఇంటికి పంపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇంటిపై దాడి చేసే అంత కక్ష ఎవరికి ఉంది ఇక్కడ? పైగా ఆ ఫొటోస్ మీరు చూస్తే వీళ్ళందరూ రేవంత్ రెడ్డితోనో కేటీఆర్తోనో ఫోటోలు దిగిన వాళ్ళే. వీళ్ళేంటి? OUJAC అంట. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే వాళ్ళ మీరు టమాటాలు గుడ్లు విసురుతారా అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి? ఇది ఎంతవరకు సమంజసం? మొన్నటికి మొన్న విద్యార్థులపైన లాఠీచార్జ్ జరిగితే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారా? కనీసం శాంతియుత నిరసన చేశారా? లేనే లేదే. మరి అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఎలా చేస్తారు? సో ఎక్కడ ఇష్యూ మొదలైంది, ఎటు తీసుకువెళ్తున్నారు చూడండి. ఈ ఘటన మాత్రం ఖండించదగ్గది.
ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. సో ఓవరాల్గా ఇక్కడ మనం వర్డిక్ట్ అనేది మాట్లాడుకోవాలంటే నేరం ఎవరిదని చెప్తాం చెప్పండి? మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది కదా. నేరం వీడిది అని చెప్పలేం, నేరం అందరిది. ఫ్యాన్స్, అల్లు అర్జున్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యం, పోలీసుల వ్యవహారం కావచ్చు, పార్టీలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా కారణభూతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది జనం, మన పాలకులు ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ ఎందుకు రేజ్ చేస్తున్నాడబ్బా, అసలు పాయింట్ చర్చించుకోవాల్సింది ఇది కాదు కదా. తెలంగాణ విషయానికి వస్తే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలి, అందులో ఎన్ని హామీలు నెరవేర్చారో మాట్లాడాలి. వ్యవసాయ రుణాలు ఎంత మాఫీ చేశారు? ఆగస్టు 15 కల్లా క్లోజ్ చేస్తామన్నారు, ఎంత మాఫీ చేశారు? ఏదేమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశారా దాని మీద? లేదు. హైడ్రాని తీసుకొచ్చారు, స్టార్టింగ్లో అందరూ క్లాప్స్ కొట్టారు, కానీ ఓన్లీ మధ్యతరగతి కుటుంబీకుల్ని కొడతా ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ రోధిస్తూ ఉన్నారు. దాన్ని అంటే అక్కడికి కూడా సోషల్ మీడియా చేరి రేవంత్ రెడ్డిని నెగిటివ్గా చూపిస్తూ ఉండటంతో దాన్ని డైవర్ట్ చేయడానిక ఇలాంటి ఇష్యూస్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మానవత్వపు కోణంలో మాట్లాడారు కదా, చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన. మరి అదే ఓవైసీ బ్రదర్కి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు బోల్డ్ ఉన్నాయి, టచ్ చేయరాదు. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, అక్బరుద్దీన్ ఓవైసీజీ మీకు గనక దమ్ముంటే మీ ఏరియాలో కరెంటు బిల్స్ని కట్టించండి. ఆయనకు దమ్ము ఉండడం ఏంటి? ముఖ్యమంత్రిగా మీకు ఉండాలి. అది నాకు అర్థం కావట్లేదు, ఎవరెవరికి గులాంగిరి చేస్తున్నారు. ఇక్కడ పాత బస్తీలో కరెంటు బిల్లే కట్టరా, అక్కడ జరిగేటటువంటి దుర్మార్గాలు ఇన్ని కావు అని చెప్తారు. మరి ఏమైంది? సో అనేది ఏంటంటే హైడ్రా ఇష్యూ కానీ, ఏదైతే ఉద్యోగాల కోసం స్టూడెంట్స్ రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద విరిగినటువంటి లాఠీలు కానీ, ఇవన్నీ జనం చూస్తూ ఉన్నారు. వాటి గురించి కదా మనం మెయిన్లీ మాట్లాడాలి, పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ. అలాగే వీటితో పాటు చాలా ఉన్నాయి. కొంతమంది ఒక సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ వచ్చింది, ఒక ఆయన పోస్ట్ కూడా పెట్టాడు, ఏమని 52 స్టూడెంట్స్ డైడ్ ఇన్ తెలంగాణ గురుకుల్స్. అలాగే 89 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు అంటే ఆత్మహత్య చేసుకొని, 29 మంది చేనేత కార్మికులు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని, 450 మంది రైతులు చనిపోయారు, 140 రేప్ అటెంప్ట్ కేసెస్, 390 ప్రొటెస్టులు, 300 కుక్క కాట్లు, 1085 మంది స్టూడెంట్స్ హాస్పిటలైజ్డ్ అయిపోయారు బికాజ్ ఆఫ్ ఫుడ్ పాయిజన్. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పదవి స్వీకరించిన తరువాత నుంచి వచ్చిన కొన్ని నెంబర్స్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఆ నిజ నిర్ధారణ నెంబర్స్ పక్కన పెడితే ఈ ఘటనలు జరిగాయి కదా, వీటి గురించి చర్చేది. మరి వీళ్ళందరూ చనిపోతే మరి ఈ చనిపోయిన వాళ్ళు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, అంతే నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి కదా. మరి ఏది లేదే. అలాగే జ్యోత్సన తిరునాగిరి గారు ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు, నిన్నటి నుంచి ఒక ప్రశ్న అడగాలని ఉంది రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ విషయంలో మీ ప్రభుత్వ చొరవ భేష్, కానీ తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన పిల్లల చావులకి బాధ్యులెవరు? రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు బాధ్యులెవరు? హైడ్రా భయంతో ప్రాణాలు కోల్పోయిన మరణాలకు కారణమెవరు? ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల నేతల సోదరుల మరణాలకు కారణమెవరు? వీళ్ళందరికీ న్యాయం ఎవరు చేయాలి? ఇక్కడ చనిపోయింది సామాన్యులు, పేదలు కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్చలు పెట్టడానికి సమయం ఉంది కానీ రైతుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, నేతన్నల సమస్య మీద, ధర్నాలు చేస్తున్నటువంటి సమగ్ర శిశు ఉద్యోగుల మీద చర్చించడానికి సమయం లేదా? దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్ జస్టిస్ అండ్ ప్రాబబ్లీ డైవర్షన్ టాక్టిక్స్ మిస్టర్ సీఎం అంటూ కౌంటర్ చేస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఆయనకు తెలుసో తెలియకో మొత్తంగా ఒక చిలికి గాలివానలాగా అల్లు అర్జున్ ఇష్యూని చేయడం వెనుక మెయిన్లీ రీజన్ ఇక్కడ రేవంత్ రెడ్డి, మూలకారకుడు కేటీఆర్ మెల్లగా అలాగా నిప్పు రగిలించాడు అనమాట. సో ఇక్కడ ఈ వీళ్లను వాళ్ళను నిందించడం అనేది మన పాయింట్ కాదు, అందరిలోనూ ఇక్కడ దోషాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది. ఇంకొక మెయిన్ లైన్ మీకు చెప్పాలి, రాజు ఎల్లప్పుడూ కూడా రాజధర్మం కలిగి ఉండాలి, విద్వేషం కాదు. ఇది కూడా మనం ఫైనల్గా చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్. ఇంకా ఏమన్నా మిస్ అయి ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా ఈ వీడియోని చివరిదాకా నేను చూశాను అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా నేను చూశాను అని చెప్పి కామెంట్ చేయండి, వాళ్ళకి నేను స్పందిస్తాను. అలాగే వాల్యుబుల్ సజెషన్స్ కూడా మాకు కామెంట్స్ రూపంలోనే తెలియజేయండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, షార్ట్స్ రూపంలో కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని 10 మందికి షేర్ చేసుకోవచ్చు. అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.